ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. గత 2 రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా హాస్పిటల్లో చేరిన ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తన తల్లి ఫోటోను షేర్ చేస్తూ నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్దం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టినరోజు సందర్భంగా నేను అమ్మని కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పనిచేయండి, స్వచ్ఛతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను అంటూ మోదీ ట్విట్టర్లో ఎమోషనల్ అయ్యారు. హీరాబెన్ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా ఇటీవల హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లి ఇంటికి వెళ్లారు. హీరాబెన్ మృతిపై అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. హీరాబెన్ మోదీ అనారోగ్యంతో తమ ఆసుపత్రిలో గత 2 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3:30 మరణించినట్లు వెల్లడించింది. ఎప్పుడూ ప్రభుత్వ, రాజకీయ, విదేశీ పర్యటనలతో బిజీగా ఉండే మోదీ సమయం దొరికినప్పుడల్లా గుజరాత్లోని గాంధీనగర్లోని తన తల్లి ఇంటికి వెళ్లి ఆమెను కలుస్తూ ఉంటారు. తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. తన తల్లిని కలిసిన ప్రతి సమయంలోనూ మోదీ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో హీరాబెన్ మోదీ గత కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరారు. తల్లి అనారోగ్యానికి గురైన సమాచారం తెలుసుకున్న మోదీ హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లోని ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హీరాబెన్కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.